రైట్. యామిని గారు, ఇప్పుడు యామిని గారు అంటే మీరేదో బీజేపీ ప్రతినిధి కాబట్టి మిమ్మల్ని ఏదో కార్నర్ చేసేయాలని నేను అనుకోవట్లేదు. సరే, సిబిఐ ఈడీ విషయంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం ఇవన్నీ, కానీ ఇక్కడ టెక్నికల్గా చూస్తే ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇన్నాళ్ళ తర్వాత ఎవడన్నా దాచిపెట్టుకుంటాడంటే కాగితాలో, లేకపోతే డబ్బులో, ట్రాన్సాక్షన్లో ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా, లేకపోతే ఆఫీస్లో పెట్టుకుంటాడా? నాకు ప్రతిసారి సోదాలు జరిగినప్పుడల్లా ఇదే క్వశ్చన్ వస్తుంది. తప్పు చేసిన వాడు వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు తప్ప, రెండు ఈడీ మీరు వచ్చి నా ఆఫీస్ టేబుల్ డ్రా ఓపెన్ చేయగానే ఎదురుగుండా కనిపిస్తాయి ఆ పేపర్లు. ఎనీవే, బట్ ఏంటి కేసులో మీరేమనుకుంటున్నారు? రిషి గారు, ఒకటి ఫస్ట్ ఇంతకుముందు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అని పాపం చిన్నపిల్లాడు అని చెప్పని మీరు ఆయన అంటున్నాడని. అవును, జగన్మోహన్ రెడ్డి గారికి మర్డర్లు చేసే వాళ్ళు చిన్నపిల్లలా అని కనిపిస్తారు, మానభంగాలు చేసే వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా కనిపిస్తారు. మొన్న ఈ మధ్యన అతను బైక్ తో గుద్ది చంపేసిన అతను కూడా చాలా చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. మొత్తానికి ఏకంగా ఏ తప్పు చేసేటటువంటి వాళ్ళైనా ఆయన దృష్టిలో ఆయన వాళ్ళందరూ చిన్నపిల్లల్లానే కనిపిస్తారు. ఎందుకంటే ఈయన పెద్ద తప్పులు చేస్తుంటాడు కాబట్టి, ఈయన చిన్నపిల్లాడే కాబట్టి అందరూ అలానే కనిపిస్తారు. పక్కన పెడితే మీరు అన్నట్టుగా వ్యవస్థలు సిబిఐ గాని ఈడీ గాని ఏవైతే సంస్థలు ఉన్నాయో, వివేకానంద మీరు అన్నట్టుగా రాజకీయ కోణం చాలా ఈజీ. ఇప్పుడు ఎవరికైనా వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎందుకు అవుతుంది, అది ఎందుకు అవుతుంది అని అనుకోవడం చాలా సహజం. అది ఆవేశం రావడం, ఇలా అయితే ఇలా అయిపోతుందని. కానీ ఈ చట్టము, ఎస్పెషల్లీ జుడిషియరీ, మనం చూస్తే 150 సంవత్సరాలు ఉన్నటువంటి సేమ్ లాలు మొన్న 3 ఏళ్ల వరకు కూడా అదే చట్టాల నుంచి, బ్రిటిష్ నుంచి వచ్చాము. అవే పనిష్మెంట్స్ అంతే డిలే అవుతూ వచ్చాయి. మొన్నే బిఎన్ఎస్ మారిన తర్వాత ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా మనం చూస్తే ఆ తర్వాత అందరికీ తెలుసు, ఇదే ఏపీ అంతా సహా అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్, ఈ అవినాష్ రెడ్డి, వీళ్ళందరూ ఎలా ఎవరైతున్నారో వాళ్ళ సాక్షాత్ అక్కడ ఉన్న పోలీసులు గాని, సిబిఐ అధికారులను గాని వాళ్ళ లైఫ్ థ్రెటన్ చేస్తూ, వాళ్ళని అసలు దర్యాప్తు చేయనీయకుండా, సహకరించకుండా వాళ్ళపైన దాడి చేసినటువంటి సందర్భాలు పారిపోయారు. ఒకటి. రెండోది, మనం ఎటువంటి, అంటే నేను అన్ని వ్యవస్థలు అనట్లేదు, అన్ని సందర్భాలను అనట్లేదు, అందరినీ కూడా అనట్లేదు, కానీ కొంతమంది ఈ డైరెక్ట్ గా ఏమంటారు తీవ్రవాదులు దాడి చేసి ఆ స్పాట్ లో దొరికినటువంటి తీవ్రవాదులను పట్టుకున్నా, లేదంటే లష్కర్ లాంటివి ప్రకటించిన, మేమే చంపామని ప్రకటించిన దశాబ్దాల పాటుగా వారిని వెనకేస్తూ వాళ్ళకి శిక్ష పడకుండా వారి వైపు వాదించేటటువంటి న్యాయవాదులు ఈ ఉన్నటువంటి ఈ భారతదేశంలో, అంటే వాళ్ళ మానవతా విలువలు, వాళ్ళకు మానవ హక్కుల గురించి వాదిస్తూ సాగదీస్తున్నటువంటి ఈ దేశంలో, అలానే గంటకి ₹1 పైన డబ్బులు తీసుకుంటున్నటువంటి, వాదిస్తూ ఇటువంటి అక్రమార్జన చేసేటటువంటి వాళ్ళ సాక్ష్యాలను దారుమారుస్తూ, చట్టాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న టెక్నికల్ అంశాలని పట్టుకొని దాని నుంచి దారి మళ్లిస్తున్నప్పుడు, ఇలాంటి కేసులు, హై ఇన్ఫ్లేషన్ కేసులు, నేను దాన్ని సమర్థించట్లా, కానీ చాలా ఉంటాయి. ఇంతకుముందు వంశీ గారు చెప్పినట్టుగా డిలేస్ కి కారణం అనేది చాలా ఉంటుంది. చార్జ్ షీట్లు వేశారు, ఆ తర్వాత సాక్ష్యాలను ప్రవేశపెడుతుంటారు, తర్వాత సాక్షులు మళ్ళీ మధ్యలో మాయమైపోతూ ఉంటారు, కొంతమంది చచ్చిపోతారు, చాలా జడ్జిలు మారిపోతూ ఉంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అయితే 3, 7 హైకోర్టు జడ్జిలు మారిపోయారు. ఎందుకంటే 10,000, 20,000 చార్జ్ షీట్లు వేస్తున్నప్పుడు దీని మీద పెద్ద చర్చ చేయాలి. దీనిపైన మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ వివేకానంద రెడ్డి గారి మాత్రమే కాదు, ఏదైనా సరే ఇటువంటిది ఎవరికైనా అన్యాయం జరిగినా, లేదంటే ఇటువంటివి జరిగినా, ఆ జగన్మోహన్ రెడ్డి అయినా, అవినాష్ రెడ్డి అయినా, అవతల ఉన్నటువంటి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఆ న్యాయం అనేది త్వరితగతిన జరగాలి. కామెంట్ ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్లే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులని ఉదాహరిస్తూ చేసిన వ్యాఖ్యలు కానీ, అసలు ఇంత ఆలస్యం జరగడం ఏంటని విచారణ సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ పలు సందర్భాల్లో జరిగింది. బట్ దో 12-13 ఏళ్ళు అయినా కూడా ఇంకా ఇవి నడుస్తున్నాయంటే దర్ ఈస్ సంథింగ్. ఉపయోగించుకుంటున్నారు, అందరూ అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటూ ఏ విధంగా దీన్ని డిలే చేయాలలా చేస్తున్నారు. మేము కూడా పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే న్యాయం జరగాలి, ఆ సునీత రెడ్డి గారికి న్యాయం జరగాలి, అలానే నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అత్యంత తొందరలో శిక్ష పడాలి. థ్యాంక్ యూ నాగార్జున గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్.